నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత రోహిన్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి భాష సరిగ్గా లేదు, సీఎం స్థాయిలో ఆయన మాట్లాడలేదని కూడా, ఈయనపై చర్యలు తీసుకోవాలని కూడా మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారు. హరీష్ రావు దయ్యాలు వేదాలు వరినట్టు మాట్లాడుతున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందే వాళ్ళ మామ కేసీఆర్ కాదా? పొద్దున్న లేచి నుంచి ఒక 2 పెగ్గులు వేసి ప్రెస్ కాన్ఫరెన్స్లకు వచ్చి సన్నాసులు మీడియా వాళ్ళని నాకన్నా ఎక్కువ తెలుసా అని చెప్పి రాష్ట్రంలో ఉన్న మోడీ గారిని ప్రధానమంత్రిని కూడా సంబోధిస్తున్నప్పుడు దుర్భాషలాడిండు. ఒక ఎవరినన్నా కొంచెమైనా ప్రతిపక్షాల ఒక కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని పట్టుకొని నువ్వు ఒక మాడవంటే గిట్లాంటి లాంగ్వేజ్లో అప్పుడు 10 సంవత్సరాలు నువ్వు అదే క్యాబినెట్లో నువ్వు మంత్రి లేకున్నావు కదా. మరి ఆ రోజు మీ మామకు బుద్ధి చెప్పొచ్చు కదా. నువ్వు ఈరోజు మాకు నీతులు చెప్పే బదులు ఆ రోజు మీ మామకు బుద్ధి పెట్టిండి తెలంగాణ రాష్ట్రం ఇట్లెందుకు అవుతుండే. మేము కూడా ఏం మాట్లాడతలేం, మా భాష సక్రంగానే ఉన్నది. వాళ్ళు మాట్లాడిన దానికి జవాబిస్తున్నాం. మీరు మంచిగా మాట్లాడితే మేము మంచిగా మాట్లాడతాం, మీరు వంకరగా మాట్లాడితే మేము కూడా వంకరగానే మాట్లాడతాం. కాబట్టి మీరు పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేయండి. మీరు ఒక తెలంగాణలో మీరు ఒక ప్రతిపక్ష పార్టీ, ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మీరు వ్యవహరిస్తే మేము కూడా వ్యవహరిస్తామని చెప్తారు. రాష్ట్రంలో పాలనే సరిగా లేదు, అసలు సీఎం సరిగా విధానం లేదు, అసలు కాంగ్రెస్కు పాలన చేతగాట్లేదని కూడా కేటీఆర్ పదే ఒక పదాన్ని టార్గెట్ చేసినారు. వాళ్ళు ఏం బీకిర్రో కదా, అందుకే కదా ప్రజలు వాళ్ళని తీసుకొని పక్క కూర్చోబెట్టిర్రు. మాకు బాధ్యత ఇచ్చారు కదా, మాకు ఎట్లా నడపాలో తెలుసు, మా రేవంత్ రెడ్డి గారు తెలుసు. ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ సలహా సూచనలు అవసరం లేదు. వాళ్ళ పార్టీని ఎట్లా చక్కగా పెట్టుకోవాలో వాళ్ళు చూసుకోమని చెప్తున్నారు. వాళ్ళ పార్టీలోకి వెళ్ళి 10 మంది ఎమ్మెల్యేలు వచ్చి మా దగ్గర జాయిన్ అయ్యి 8 మంది ఎమ్మెల్సీలు జాయిన్ అయిన తర్వాత సిగ్గుచర్యం లేకుండా ఇంకెందుకు మాట్లాడుతున్నారో నాకైతే అర్థమైంది. ఒక మాట చెప్పండి, చిట్టి నాయుడు చిట్టిబాబు అంటూ కూడా సీఎంను సంబోధిస్తూ కేటీఆర్ ట్వీట్లు ఫేస్బుక్లో అది కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారి గురించి కాదు, వాళ్ళ కొడుకు గురించి. రాష్ట్ర ప్రజలు కూడా చిట్టినాయుడుని మర్చిపోయింది కాబట్టి తండ్రే కొడుకు గురించి మాట్లాడుతున్నారు. మొత్తంగా ఇది హరీష్ రావు అయితుంది. అలాగే కేటీఆర్ వ్యాఖ్యలు సరిగ్గా విధం లేదు, ప్రజాపాలనను డైవర్ట్ చేయడానికి ఇలా చేస్తున్నారు తప్ప భాష అనేది గతంలో కేసీఆర్ ఎలా మాట్లాడాడు, రేవంత్ రెడ్డి ఆ స్థాయిలో మాట్లాడాడు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పాలనకు సహకరించాలని కూడా కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి అన్న సందర్భం చూడొచ్చు. కెనపర్సన్ మాతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.